హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే తెగ వైరల్ అవుతూ ఉంది కదండి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ప్రమోషన్ ఇచ్చారు ఒక పెద్దమ్మ, అదంతా ఫేక్ అని చెప్పి. సో నేనైతే చెప్తున్నాను, రియల్గా ఆ ఛానల్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం స్టార్ట్ చేసిందే ఆ ఛానల్ చూసినప్పటి నుంచి. ఆమె మాటలు చాలా ఇన్స్పిరేషన్గా ఉండేవండి. అంటే పక్కనోళ్ళ విషయాల్లోకి జోక్యం చేసుకోకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఒకరిని మోసం చేయకూడదు, మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది, ఇలా చాలా విషయాలైతే నేను బాగా కనెక్ట్ అయిపోయాను. సో ఎప్పుడైతే ఎక్కువ ఈ చీరలు, ఎక్కువ శారీసు, జ్యువెలరీ అవి చూపిస్తూ ఉంటే అవి మన బడ్జెట్కి హై లెవెల్లో ఉంటాయి కాబట్టి అప్పటి నుంచే నేనైతే కొంచెం చూడడం, కొంచెం కాదులేండి చాలా తగ్గించేసా. అలాగే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక తెలుసు కదండి, ఇంకా మన పనే ఎక్కువగా ఉంటుంది, మనకే ఖాళీ ఉండదు. సో ఇంకా పూర్తిగా ఆపేసా అండి. ఈ మధ్య ఒక 3-4 డేస్ నుంచి మళ్ళీ చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో, అందరూ చూసే ఉంటారు కదా. నాకైతే ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, చాలా బాధగా కూడా ఉందండి. ఎందుకంటే అప్పుడు చూసింది, విన్నది అది నిజమా, లేదా ఇప్పుడు చూస్తున్నది, వింటున్నది ఇది నిజమా? ఆమె చెప్పినట్టు మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందని మోస్ట్లీ ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు కదా. అలా మనం ఇచ్చిందే మళ్ళీ మనకు తిరిగి వస్తుందా అని చెప్పి నేనైతే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ వింటున్నదంతా అబద్ధం అయితే బాగుండు అని అనిపిస్తుందండి. సో ఏదేమైనా నిజమైతే ఎప్పటికీ తెలియాల్సిందే కదండి. నిజమైతే ఎప్పటికైనా తెలియాల్సిందే. కానీ ఇలా మోసం చేస్తారా అని చెప్పి చాలా బాధగా కూడా ఉందండి. ఎందుకంటే అందరితో పాటే నేను కూడా చాలా నమ్మాను. సో ఇదైతే ఫ్రైడే లాగనమాట. నిజంగా తీయటి మాటల వెనుక ఇంత విషయం ఉంటుందా అని చెప్పి అనిపిస్తుందండి. అసలు ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదో ఏం అసలు అర్థం కావడం లేదు. సో మేమైతే ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మాకు దగ్గరలో ఉన్న గంగమ్మ గుడికి అయితే వెళ్ళి పొంగల్ పెట్టేసి అమ్మవారికి చీర కూడా పెట్టారండి మా అత్తయ్య గారు. సో చీర పెట్టుకొని అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వచ్చాము. సో ఈ వీడియో పైన అయితే తప్పకుండా ఒక కామెంట్ని అయితే తెలియచేయండి.